శ్రీమత్కారుణికం మహాగుణనిధిం పూర్ణప్రభాభాసురం నిర్ద్వంద్వం నిరపేక్షకామమమలం నిస్సంగమాద్యం విభుం నిత్యానందమయం నిరీశమతులం నిర్ముక్తకర్మాదికం శ్రీకృష్ణాఖ్యగురుం భజేహమనిశం శ్రీసిద్ధసంతోషణం శ్రీరాజయోగిప్రియశిష్యం అమలానందదీక్షితం పంఢరీనాథయోగేంద్రం సద్గురుతే నమో నమః. అస్మద్గురుసమారంభాం కృష్ణసాంధీపమధ్యమాం శ్రీమహావిష్ణుపర్యంతాం వందే గురుపరంపరాం. శ్రీమద్భాగవత శ్రీకృష్ణ సద్గురు పరబ్రహ్మణే నమః. ప్రబోధసుఢామణియను శక్తిద్వయ నిరాసకంభైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ ధరువులలో 172వ కందార్థమును మనము గురుమూర్తి కరుణచే మననము చేసుకుంటున్నాము. ఏమంటున్నాడు ఈ కందార్థములోనంటే, పరిపూర్ణమెరుకలివియని గురువరుడెరిగి చెయ్యరుక కూటమి మాన్పున్ గురువుకు గురువెవరనుటకు మరి శిష్యునికి ఇంక నోట మాట వెళ్ళేనా పోయిన ఎరుక మళ్ళీ మళ్ళేనా గురు శిష్యులని ఏటి గురు తెన్నాడెరుగాక నిరతాము ఒక రీతి నిలుచున్న భయాలందో మాట మళ్ళేనా పోయిన ఎరుక మళ్ళీ మళ్ళేనా అని అంటున్నాడు. పరిపూర్ణమెరుకలివి అని గురువరుడెరిగించి ఎరుక కూటమి మాన్పున్ అని అంటున్నాడు. ఇక్కడ అంటే పరిపూర్ణ పరభయలను గురుమూర్తి సూచన చేసి ఈ ఎరుక అంటే ఏమో ఆ ఎరుక కూటముని తెలియజేసి ఆ కూటముని మాన్పివేస్తాడు. అది గురువు కాబట్టి ఆ గురువుకే ఆ సామర్థ్యం ఉంది. కాబట్టి అంతటి గొప్ప అయినటువంటి గురువుకు గురువే సాటి, కానీ అతనికి ఇంకా మరి ఎవరు సాటి లేరు. కాబట్టి అలాంటి ఆ గురుమూర్తి యొక్క కరుణకు పాత్రుడైనటువంటి వారికి గురుమూర్తి ఇక్కడ గురు సూచన చేసి గురుబోధ అనేటువంటి గురుబోధ ద్వారా గురు సూచన అనేటువంటి ఆ సూచనలో మేల్క ఆ భయలులో ఈ ఎరకని ఎరిగించి ఎరక కూటమిని మాన్పివేస్తాడు అని ఇక్కడ మనకు కృష్ణ ప్రభువు అంతటి సామర్థ్యత, అంతటి చాతుర్యము, ఆ యొక్క శిష్యుని యొక్క లో ఉన్నటువంటి ఎరకని మాన్పేయడానికి ఎన్నో విధముల మనకు ఇక్కడ ఉపమానాలతో ఈ కందార్థముల ద్వారా తెలియజేస్తున్నాడు. కాబట్టి ఇక్కడ మరి ఆ ఎరక కూటమి అంటే ఏమి ఇక్కడ అంటే ఎరక కూటమి అనంటే ఇక్కడ మనకు ఏమన్నారు పెద్దలు అనంటే 96 తత్వాలతో కూడినటువంటిదే అది కూటమి అనేటువంటిది ఎరుక. కూటమి అని అన్నప్పుడు ఇప్పుడు మనం ఉల్లిగడ్డ అని అంటాము. ఉల్లిగడ్డ అన్నప్పుడు ఆ ఉల్లిగడ్డ ఎన్ని పొరలతోనే ఉన్నది అంటే దానికి కొన్ని పొరలు ఉంటాయి కదా. ఒక్కొక్క పొరని మనము తీసివేసినప్పుడు ఆ ఉల్లిగడ్డ మీద ఉన్నట్టు ఉల్లిగడ్డ అంటేనే మనకు పొరలతో ఉన్న గడ్డ. ఆ పొరలతో ఉన్నటువంటి గడ్డ ఏదైతే ఉన్నదో ఆ గడ్డని ఒక్కొక్క పొరని మనం తీసివేసినట్లయితే మరి ఆ గడ్డ అనేటువంటిది ఉంటుందా అంటే ఉండదు. మరి అదే విధముగా ఇక్కడ ఈ 96 తత్వములతో కూడినటువంటిదే ఎరుక అని అన్నారు. కొందరు 36 తత్వములతో కూడినటువంటి సమూహమునకే ఎరుక అని అన్నారు. మరి ఇంకా కొంతమంది 25 తత్వములతో కూడినటువంటిదే ఎరుక సమూహము అని అన్నారు. కాబట్టి మనకు భద్రాద్రి రామచితకములో మనకు
ఆ యొక్క జ్ఞానేంద్రియములైదు, కర్మేంద్రియములైదు, శబ్దాదులైదు, కోశంబులైదు, కరణములు 4, రాగాదులు 8, 14, 14 వాయువులు, 7 ధాతువులు, 5 భూతములు, 6 చక్రాలు, మలములు 3, అవస్థలను 5, 3 మండలములు, 3 ఈశనంబులు, గుణాలు 3, 2 తనువులను కూడి సన్నవత్యాది తత్వ సాక్షి స్వరూపుడైనావు అని చెప్పి మనకు రమ్య గుణధామ భద్రాద్రి రామ పరశురామ నరసింహదాస సంరక్షితావువా అని అన్నాడు. కాబట్టి 2 తనువులను కూడి సన్నవత్యాది తత్వ, సన్న అంటే ఇక్కడ 6, నవ అంటే 9, అంటే 96 తత్వములతో కూడినటువంటి దానికి సాక్షి స్వరూపుడవైనవయ్య పరమాత్మ స్వరూపము నీవే అని చెప్పి తెలుసుకోమని మనకు చెప్పినాడు కదా భద్రాద్రిలో. మరి అలాంటి యొక్క 96 తత్వములకు అధిష్టానంగా ఉండేటువంటిదే అది పరమాత్మ స్వరూపము. ఆ కూటమే ఎరుక. కాబట్టి ఆ ఎరుక కూటముని మరి ఇక్కడ గురుమూర్తి ఎలా తీసివేస్తాడు, మాన్పివేస్తాడు అని అంటే, ఈ తత్వాలతో కూడినటువంటిది ఎరుక కదా. ఏ తత్వం అయితే ఉన్నదో ఆ తత్వము తెలియజేస్తున్నాడు. ఇప్పుడు ఆకాశ పంచకము, అంతరేంద్రియములు అనేటువంటివి, అది ఆకాశ తత్వముతో కూడినటువంటివి. ఇక్కడ మనకు అంతరేంద్రియములు, అంతఃకరణ. మరి ఇక్కడ వాయుతత్వముతో కూడినటువంటివి ఏవి ఇక్కడ అంటే, ఇక్కడ ప్రాణేంద్రియములు అనేటువంటి ఒక సమూహం ఉన్నది. మరి అగ్నితత్వము ఎలా ఉంది మన లోపల అంటే, అది జ్ఞానేంద్రియ సమూహముతో ఉన్నది. మరి ఇక్కడ జలతత్వం ఎలా ఉంది ఇక్కడ అంటే, అది విషయేంద్రియ సమూహముతో ఉన్నది. మరి ఇక్కడ పృథ్వీతత్వం ఎలా ఉంది అంటే, అది కర్మేంద్రియ తత్వములతో సమూహముతో కూడి ఉంది. ఇవన్నీ కలిస్తే ఒక సమూహము. కాబట్టి ఈ తత్వాలన్నింటినీ కూడా గురుమూర్తి తెలియజేసి ఆ ఒక్కొక్క తత్వంపై ఉన్నటువంటి యొక్క భ్రాంతిని మనకు తీసివేస్తాడు గురువు. కాబట్టి అలాంటి తత్వములపై ఉన్నటువంటి భ్రాంతి తీసివేసినప్పుడు ఎరక అనేటువంటిది మిగులుతుందా అంటే ఉండదు. కాబట్టి ఎరక దేంతో కూడుకొని ఉంటుంది ఇది అంటే, ఈ తత్వముల యొక్క సమూహము. కాబట్టి ఆ తత్వముల యొక్క సమూహమును తెలియజేసి మనకు గురుమూర్తి ఆ ఒక్కొక్క తత్వముపై ఉన్నటువంటి యొక్క భ్రాంతిని, ఆ భయాన్ని మనకు తొలగిస్తాడు. కాబట్టి తొలగించడమే మాన్పించడము. కాబట్టి ఈ విధముగా ఇక్కడ మనకు ఎరక కూటమి మాన్పున్ గురువుకు గురువెవరనుటకు మరి శిష్యునికి ఇంక నోట మాట వెళ్ళేనా పోయినా ఎరుక మళ్ళీ మళ్ళేనా అన్నప్పుడు, ఈ విధముగా శిష్యుని యొక్క ఆ ఎరక కూటమిని, తనలో శిష్యునిలో ఉన్నటువంటి ఒక ఎరక కూటమిని ఎప్పుడైతే గురుమూర్తి మరి త్యజించినాడో, ఆ యొక్క తత్వాలన్నింటినీ కూడా తెలియజేసి లేక చేసినాడో, మరి తాను కూడా లేకపోయినాడు కదా. మరి తాను లేకపోయిన తర్వాత మరి గురువుకు ఇంకెవరు గురువు అని చెప్పి శిష్యునికి నోటి నుండి మాట వస్తుందా? ఈ గురువుగారు, మన గురువుగారు శ్రీ అమరానందుల పాటల పండరనాథ స్వామి వారు ప్రబోధ చేసేటప్పుడు, ఈ ప్రబోధతో తనలో ఉన్నటువంటి ఎరక సమూహమునంతా కూడా తత్వాలను తెలియజేసి ఒక్కొక్క తత్వంపై భ్రాంతి లేకుండా చేసి తనపై తాను భ్రాంతి లేకుండా చేసినాడు కదా. చేసినప్పుడు మరి ఆ నోట మళ్ళీ తన గురువు ఎవరు, ఇంత గురుబోధ ఎక్కడి నుంచి వచ్చింది అనేటువంటి మాట మరి ఆ శిష్యుని మనలోనికి వస్తుందా అంటే రాదు. కాబట్టి అక్కడ ఏమైపోయింది, ఆ గుర్తు అనేటువంటిది ఆ గురు అనుగ్రహము ద్వారా లేకపోతుంది. కాబట్టి లేకపోయిన తర్వాత ఎరక ఉంటే కదా మాట వచ్చేది. కాబట్టి ఎరకనే లేదు కాబట్టి మరి మాట వస్తుందా, తన గురువుకు గురువు ఎవరనేటువంటి మాట శిష్యుని లోపల వస్తుందా అంటే రాదు. ఎందుకు రాదు అని అంటే, ఆ ఎరకతో ఉన్నటువంటి యొక్క సమూహం అంతా కూడా గురుమూర్తి తీసివేసినాడు. ఆ మలినముతో కూడుకున్నటువంటి అంత మలినమంతా కూడా, ఆ మాలిన్యముతో కూడుకున్నటువంటిది ఇది ఎరకనంతా కూడా గురుమూర్తి తీసివేసినాడు. కాబట్టి మరి ఆ శిష్యుని నోట ఆ ఎరక లేదు కాబట్టి ఆ శిష్యుని లోపల ఆ గురు బోధ ద్వారా ఏమైంది, ఇక్కడ ఆ గురుతత్వము అనేటువంటిది తెలియబడింది. ఆ గురుతత్వం ఎప్పుడైతే తెలియబడిందో ఆ తత్వమునకు అతీతమైనటువంటి దానిని కూడా గురుమూర్తి సూచన చేసినాడు కదా. ఆ సూచన చేసినప్పుడు మరి ఆ తత్వము మరి ఎవరు అని మళ్ళీ చెప్తుంది. ఆ తత్వానికి తత్వం ఎవరు, ఆ గురుతత్వానికి ఆ గురువుకు గురువు ఎవరని తెలియజేస్తుంది. మరి ఇక్కడ ఎరక అంటే తెలియజేసేదే తెలివి అనేటువంటి గుర్తే ఆ తన లోపల లేదు. శిష్యునిలో అంతఃకరణ యందు అది లేదు, ఆ గుర్తు లేకుండా పోయింది. కాబట్టి మరి గురువు ఎవరు అని అది అంటుంది అంటే అనదు. కాబట్టి గురువుకు గురువు ఎవరనుటకు మరి శిష్యునికి ఇంకా నోట మాట వెళ్ళేనా పోయినా ఎరుక మళ్ళీ మళ్ళేనా
తీసివేసినాడు కదా. ఆ ఉల్లిగడ్డ అనేటువంటి దానికి ఒక్కొక్క పొర తీసివేస్తే ఆ ఉల్లిగడ్డ అనేటువంటి మాట ఉందా అంటే లేదు. అది ఆ గడ్డగా ఉన్నప్పుడు దాన్ని ఉల్లిగడ్డ అని అన్నాము. ఆ ఉల్లిగడ్డని ఒక్కదానికి పొర ఒక్కొక్క పొరను తీసేసినప్పుడు ఉల్లిగడ్డ అనేటువంటి మాట ఉన్నదా అంటే లేదు. కాబట్టి లేకపోయిన తర్వాత మరి ఆ మాట మళ్ళీ వస్తుందా? ఆ ఎరక మళ్ళా శిష్యుని అంతఃకరణలోనికి మళ్ళీ వస్తుందా అంటే రాదు. ఎందుకు రాదు అంటే గురు శిష్యులని ఎటి గురు తెన్నడెరుగక నిరతాము ఎరుక రీతి నిలుచున్న బయలందు మాట వెళ్ళేనా పోయినా ఎరుక మళ్ళీ మళ్ళేనా. కాబట్టి ఆ ఎరుక లేనటువంటిది ఆ బయలు. కాబట్టి ఆ బయలు ఎప్పుడైతే గురుముఖత దర్శించినాడో ఆ బయలందు ఎరుక లేనే లేదు. కాబట్టి ఎరుకతో ఎరుక సమూహం ఉంటే ఎరుక శ్రేష్టలు ఉన్నవి. కాబట్టి ఆ ఎరుక శ్రేష్టలు చేయుటకు ఆ బయలందు ఎరుక లేదు. కాబట్టి ఆ ఎరుక ఎరుక లేని బయలు అదేమన్నా తెలుసుకుంటుందా? దాని అందు ఏమైనా మాట వస్తుందా అంటే రాదు. మరలాంటి ఆ యొక్క పరిపూర్ణ భావము గురుమూర్తి కరుణ కరుణకు పాత్రుడైనటువంటి శిష్యుని అంతఃకరణలో అతక చేసినాడు. ఆ అతక చేసినటువంటి అంతఃకరణ ఏమైపోయింది అంటే లేకపోయింది. అంతఃకరణం యందు గుర్తు లేకపోయినది. గుర్తు లేకపోయిన తర్వాత మళ్ళీ ఈ మాట మాట్లాడదామా అనడానికి మాట లేనట్టి బయలున్న మాట కలిగే మాట మాయ అయితే ఏమయ్యా, మాటను మాట్లాడేది మానము మానదమవలము అన్నట్లు ఆ బయలందు మాట లేదు కదా. కాబట్టి ఆ విధంగానే ఇక్కడ ఆ పరిపూర్ణ భావ స్థితి కలిగినటువంటి వారలే గురు శిష్యులు. ఎలా ఉన్నారు గురు శిష్యులు? ఇప్పుడు ఆ యొక్క బోధాగ్ని చేత దగ్ధమైపోయినారు. కాబట్టి గురు శిష్యులు ఎలా ఉన్నారు అంటే గురువులో గుర్తు లేదు, శిష్యుని లోపల కూడా గుర్తు లేదు. కాబట్టి గురు శిష్యులని ఏటి గురు తెన్నాడెరుగాక నిరతాము ఒక రీతి నిలుచున్న భయలందు మాట వెళ్ళేనా పోయినా ఎరుక మళ్ళీ మళ్ళేనా అంటే మళ్ళీ మళ్ళదు ఆ మాట. ఆ మాట ఎలా ఉంది ఇక్కడ అని అంటే తాను ఎట్లా ఉన్నాడో ఆ పరిపూర్ణ పరభయలు ఎలా ఉంది అంటే అది ఏకరీతిగా స్వతసిద్ధమైనటువంటి తనకు తానే ఉన్నది. మరి తనకు తానున్నటువంటి దాని యందు ఈయనకి ఎరక ఉన్నది. కాబట్టి మరి నా వాళ్ళు పరాయి వాళ్ళు ఇదంతా నేను, ఇది నాది కానిది, ఈ జగత్తంతా కూడా అని చెప్పి అంతటా ఉన్నటువంటి దైవమును దర్శించలేక ఈ మరి ఇతరత్ర ఉన్నటువంటి యొక్క రాళ్లలో, చెట్లలో, గుట్టలో, బండలలో, గుళ్ళలో ఉన్నటువంటి దైవాన్ని భేద దృష్టితో చూసి కదా వాడు ఇక్కడ ఉన్నాడు అక్కడ ఉన్నాడు అంటే పంది వరహావతారము అన్నప్పుడు మరి వరహావతారం అన్నప్పుడు పందే కదా. ఆ పంది దేవుడిని మొక్కుతున్నావు కదా, మళ్ళీ ఆ పంది నీకు దగ్గరకు వస్తే దాన్ని ఎందుకు కట్టేందుకొని కొడుతున్నావు? అది చీచి అని ఎందుకు అంటున్నావు? ఆ కుక్క మరి అక్కడ మరి మల్లన్న దేవుడు కదా, మరి కుక్క మల్లన్న దేవుడు అన్నప్పుడు ఆ కుక్కని ఎందుకు కొడుతున్నావు? కోతి ఆంజనేయుడు స్వామి కదా, మరి ఆంజనేయుని స్వామిని పూజిస్తున్నావు, మళ్ళీ కోతిని కట్టేందుకొని కొడుతున్నావు. ఎందుకు కొడుతున్నావు అంటే ఈ భేద దృష్టి అంతా నీలో ఉన్నది. కాబట్టి ఆ భేద దృష్టి అనేటువంటిది ఆ గురు పరమాత్మ గురుమూర్తి కృపచే మరి ఏక పద్ధతి అయినటువంటి బయలు అంతటా ఉన్నటువంటిది ఆ పరమాత్మ స్వరూపమైన ఎప్పుడు నువ్వు తెలుసుకుంటున్నావో అప్పుడు నీకు ఈ భేద బుద్ధి అనేటువంటిది పోతుంది. నీ అందు సర్వమీ అందు తనను దర్శిస్తున్నావు. కాబట్టి అంతటా కలిగినటువంటి ఆ యొక్క ఆ పరమ పురుషుడు అనేటువంటి ఆ అచలము అనేటువంటిది బయలనేటువంటిది ఆ పరమాత్మని ఎప్పుడైతే దర్శిస్తున్నావో ఈ భేదభావం అంతా కూడా నీ లోపట లేకపోతుంది అని కందార్థము ద్వారా కృష్ణ ప్రభువుల వారు మనకు తెలియజేస్తూ మరి జ్ఞానానికి అతీతమైనటువంటి ఏ పరిపూర్ణ పరభావ్యమైతే ఉన్నదో ఆ జ్ఞానాజ్ఞానమైనటువంటి అజ్ఞానమునకు అతీతమైనటువంటి ఏ పరిపూర్ణ భావం అయితే ఉన్నదో ఆ పరిపూర్ణ భావముతో నీవు ఆచరించుమని భేదభావాన్ని వదిలి మరి అంతా కూడా ఆ పరమాత్మ స్వరూపముతో ఆచరింపజేయమని తెలియజేస్తూ ఈ కందార్థము ద్వారా మనకు కృష్ణ ప్రభువు సందేహాన్ని తీరుస్తున్నాడని తెలియజేస్తూ ఇంతటితో ఈ కందార్థ భావాన్ని ముగిస్తున్నాను. జై బలో సద్గురు ప్రభు మహారాజుకు జై. సర్వం సద్గురార్పణం.